బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. బాగానే ఉన్నా. మీరేంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి మరి ఎలా ఉన్నావు అని ఎంక్వైరీ చేస్తున్నారు? పని లేకుండా మీలాంటి పెద్దాళ్ళు ఫోన్ చేయరు కదా. మెయిన్ రోడ్ పక్కన ఇల్లు ఖాళీ చేయించాలి. డబ్బెంతైనా పర్లేదు. ఇదిగోండి కాఫీ. మరి ఇంకే, ఇల్లు ఖాళీ అయిపోయినట్టే. గ్యారంటీయేనా? మీరు రేపు పొద్దునెళ్ళి చూసుకోండి. అయితే రేపు వచ్చి డబ్బు తీసుకో. ఓకే. ఎవరా ఇక్కడ? ఎరా, ఎన్నిసార్లు ఇల్లు ఖాళీ చేయమని చెప్పినా నువ్వు చేయనన్నావంట? అయ్యా, ఎన్నో ఏళ్ల నుంచి నీడలా బతుకుతున్నాం. గవర్నమెంట్ మాకు బీఫారం కూడా ఇచ్చింది. బీఫారాలేంట్రా? నీకేదో నైజాం నవాబ్ గారు ఫర్మాన్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. అలా అనొద్దయ్యా. ఇంట్లో చదువుకునే కొడుకున్నాడు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఈ ఇల్లు వదిలేస్తే మేము ఎక్కడ బతకాలయ్యా? ఏంట్రా, నువ్వు వేడిస్తే నేను ఏడుస్తే వెళ్ళిపోతాననుకున్నావా? నీలాంటి వాళ్ళ కోసం ఫుట్పాత్లు చాలా ఉన్నాయి. వెంటనే ఖాళీ చెయ్యి. ఏంటి మీ దౌర్జన్యం? అసలు ఇల్లు ఖాళీ చేయించే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఎవడో ఇచ్చేదేంట్రా? ఇది ఎవరి ఇల్లు అనుకున్నారా? నర్సింగ్ ఇల్లు. ఉండండిరా, అన్నయ్య చెప్తా. బాబు, ఇదిగోండి సార్, స్పాట్ లో ఎవిడెన్స్ ఒకటే దొరికింది. నర్సింగ్, ఇంకేవైనా వివరాలు చెప్పగలవా? వద్దు సార్, నన్నేం అడగండి. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డా. నాకు బతకాలనుంది సార్. మానేస్తాను సార్, ఈ వృత్తే మానేస్తాను సార్. ఇది చాలా పవర్ఫుల్ గ్లాస్, కానీ రేరు కాదు. ఎవరితో కనిపెట్టడం కష్టం సార్. ఇది -10 స్పెరికల్. ఇలాంటి గ్లాసులు స్టాక్ ఉండవండి. ఆర్డర్ ఇచ్చి తెప్పించాలి. గత 2 సంవత్సరాలుగా మాకు ఇలాంటి గ్లాసెస్ కావాలని ఎవరూ ఆర్డర్ ఇవ్వలేదు సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. లుక్ అట్ దేర్ వెబ్సైట్. ఇప్పుడు మనం ఒక అవినీతిపరుడైన R&B ఇంజనీర్ మీద కంప్లైంట్స్ పంపిస్తాం. సమ్ ఫేక్ మెయిల్స్. దేనికి సార్? ఇట్స్ అ ట్రాప్, అ గేమ్. ఆ R&B ఇంజనీర్ నా ఫ్రెండే. ఫర్ ద పీపుల్ నమ్మించడానికి రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఆ ఇంజనీర్ మీద మనమే ఈ కంప్లైంట్స్ పంపిస్తాం. అర్థమైంది సార్. గుడ్. ఈ గ్యాలానికి వాళ్ళు ఖచ్చితంగా దొరకాలి. బట్ వన్ థింగ్, ఈ ఆపరేషన్ ఒప్పుకున్న ఇంజనీర్కి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. ఇట్స్ అ డేంజరస్ గేమ్. బీ కాషియస్. నువ్వు
చాటింగ్ చేస్తున్న అమ్మాయి ఎవరో నాకు పరిచయం చేయవా? ఆ అమ్మాయి మెడ్రాస్ లో ఉందండి. ఇక్కడికి రాగానే పరిచయం చేస్తాను. ఈసారి బిల్లు ఆ అమ్మాయి చేతే కట్టిద్దామా మరి? కంటోన్మెంట్ ఏరియాకి దగ్గరలో ఉన్న ఆర్ఎన్బి క్వార్టర్స్ లోనే ఈ ఇంజనీర్ ఉంటాడు. ఫ్యామిలీ అంతా ఊరెళ్ళారు. పని వాళ్ళు సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒక వాచ్మెన్ మాత్రమే ఉంటాడు. వాడి సంగతి నాకు వదిలేయండి. ఆ ఏరియాలోకి రావడానికి పోవడానికి 2 దారులు ఉన్నాయి. హలో, హాయ్ జ్యోతి. పక్కనే ఉన్నాడు. ఇదిగో ఒక్క నిమిషం. జ్యోతి. హలో జ్యోతి. ఓ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే చూస్తా, తర్వాత ఫోన్ చేస్తా. ఏంట్రా? ఈరోజు జ్యోతి బర్త్డే అంటరా, సాయంత్రం కలమంటుంది. కానీ సాయంత్రమేగా మన ఆపరేషన్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటోన్మెంట్ ఏరియా అంటే స్పెషల్ సెక్యూరిటీ ఉన్న ఏరియా. ఓ పంచే, బర్త్డే అని కదా, వెళ్ళి జ్యోతిని కలిస్తే వాళ్ళ అన్నయ్య ప్రోగ్రామ్ గురించి మనకైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. ఓకే, నేను వెళ్తాను. మీరు కరెక్ట్ టైంకి ఆపరేషన్ స్పాట్కి వచ్చేయండి. నేను అక్కడికి వచ్చి జాయిన్ అవుతాను. ఓకే. హ్యాపీ బర్త్డే. లిసన్ కేర్ఫుల్లీ. ఇదే ఆ బ్రిడ్జ్. మనం అనుకుంటున్న స్పాట్ ఇదే. Wow, beautiful. Most valuable gift. Thank you. యూర్ వెల్కమ్. లైఫ్ లో ఫస్ట్ టైం బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. వాళ్ళు కూడా ఉండుంటే చాలా బాగుండేది. మంచి కొన్ని బాధ్యతలు పెరిగాక ఇలాంటి కొన్ని ఒకేషన్స్ వదులుకోవాలి. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఏం చేస్తాం. పోన్లే, నువ్వైనా వచ్చావు. అవును, మీ అన్నయ్య. అన్నయ్య సంగతి చెప్పేదేముంది, ఆయన ఇలాంటి సెలబ్రేషన్స్ పట్టించుకోడు. అందులో ఈరోజు మరీ బిజీ. ఫర్ ది పీపుల్ ని పట్టుకోవడానికి తనేదో ప్లాన్ చేశాడంట. ఏంటది? ఏవో ఫేక్ మెయిల్స్, ట్రాప్, మొత్తానికి స్ట్రాంగ్ ప్లానే. ఈ రోజు ఎలాగైనా పట్టేస్తాడు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? మా ఇల్లు కూడా దాదాపు మినీ కంట్రోల్ రూమ్. ఈ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర చర్చల్లో ఇదే మెయిన్ పాయింట్. టాప్ సీక్రెట్. పాపం ఫర్ ది పీపుల్. ఆలోచిస్తే జాలేస్తోంది. జ్యోతి, ఒక్క నిమిషం. నేను అర్జెంట్ ఫోన్ చేయాలి. నా మొబైల్ తీసుకో. ఇట్స్ ఓకే. తీసుకో, పర్లేదు తీసుకో. నేను అరవింద్, ఇప్పుడే వస్తాను. తీసుకో. పర్లేదు. అరవింద్, హలో. ఎస్, బ్యాక్ టాక్సీ. ప్లాన్ అర్థమైందిగా. ఇంజనీర్కి లంచం ఇచ్చే కాంట్రాక్టర్గా ఎస్ఐ దాస్ ఉంటాడు. మనం పంపించిన కంప్లైంట్ ప్రకారం ఈ రోజు సాయంత్రం కరెక్ట్గా 5 గంటలకి పేమెంట్ జరుగుతుందన్నాం కదా. నౌ ద టైమ్ ఇస్ 4:45. గెట్ రెడీ ఫాస్ట్. సార్, ప్రాబ్లం ఏమి ఉండదుగా? ప్రాబ్లం దేనికి? మేము నిన్ను కవర్ చేస్తుంటాం. హరి అప్, ఫాస్ట్. ఓకే సార్. So, they are approaching. మధ్యలో వీడెవడు?
ఎంత సీక్రెట్గా ప్లాన్ చేసినా ఫెయిల్ అయ్యాం. ఆ సీక్రెట్ ఏదో మీ పోలీస్ వాళ్ళ వల్లే లీక్ అయి ఉంటుంది. లేకపోతే ఎవరు లీక్ చేస్తారు? ఛాన్సే లేదు. మాలో 2-3 తప్ప డిపార్ట్మెంట్లో ఎవ్వరికీ ఈ ప్లాన్ గురించి తెలీదు. అయితే ఓ పని చేయండి, ఇది ఎలా జరిగిందో ఏంటో అని ఓ కమిటీ వేసి మరీ ఆలోచించండి. ఈ లోపు నేను మా ఊరెళ్ళి వచ్చేస్తాను. ఊరికా? ఎందుకు? ఎందుకేంటి, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. వెళ్ళకపోతే ఫ్యామిలీ కేసు అవుతుంది. ఫంక్షన్ కాగానే వచ్చేస్తాను. అవసరం లేదు. అదేంటండి, మనలో ఒక్కళ్ళైనా వెళ్ళకపోతే బాగుండదుగా. హలో, శరత్చంద్ర హియా. సార్, చాలా ఇంపార్టెంట్ క్లూ దొరికింది సార్. ఏంటిది? త్వరగా చెప్పు. వాళ్ళు నెట్ కనెక్ట్ చేయడానికి వాడుతున్న ఫోన్ నంబర్ 26603884 సార్. ఆహా, వెంటనే నంబర్ ఎవరితో తెలుసుకోండి. అది మీ ఇంటి ఫోన్ నంబర్ సార్. వాట్? ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గా చూసావా? ఎస్ సార్. ఓకే, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు? ఏంటి ఇంతలోనే మనసు మార్చుకున్నారు? అలాగని కాదు, మనలో ఒకరైనా వెళ్ళకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. నువ్వు వెళ్ళు, కానీ జ్యోతిని ఇక్కడే ఉండి క్లాసులు మిస్ కాకూడదుగా. అలాగే, నేను ఇవాళే బయలుదేరుతాను. అవును, జ్యోతి ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి వస్తుంటారా? వస్తుంటారు, చాలా మంచి వాళ్ళు. వచ్చినప్పుడల్లా మీ గురించి అడిగేవారు. ఏంటి వాళ్ళ కొత్తగా జ్యోతి కంప్యూటర్తో పని వచ్చింది? వీళ్ళేనా వాళ్ళు? అవును. ఈ కళ్ళజోడు కుర్రాడు మోస్ట్ బ్రిలియంట్ అనుకుంటాను. కరెక్ట్ గా చెప్పారు, పోలీస్ బ్రెయిన్ కదా. అతను ఎప్పుడొచ్చినా కంప్యూటర్ ముందే గడుపుతూ ఉంటాడు. ఫస్ట్ ర్యాంక్ లో వస్తాడట. అతను పక్కనున్న అతను బాక్సింగ్ ఛాంపియన్. అతను సరే బయలుదేరు. వెళ్తున్నానుగా, వెళ్ళగొడతారేంటి? ఏంటి సార్ తిరిగి కూర్చున్నారు? మళ్ళీ ట్రాన్స్ఫరా? ఈసారి ఎక్కడికి? భద్రాచలం అడవులకా, సహారా ఎడారికా? నో, అదేం లేదు. ఈ రోజు రెస్ట్ తీసుకుందామని. నిజంగానా? హ్యాపీ. వదినట్టు ఊరెళ్ళింది. ఇన్నాళ్ళకి నా చేతి వంట తినే అదృష్టం నీకు కలిగింది. వద్దు, నీ ఎక్స్పెరిమెంట్స్ అన్ని నా మీద చెయ్యకు. మన ఇద్దరం ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం. నీ బర్త్డే కూడా నేను ట్రీట్ ఇవ్వలేదుగా. అయ్య బాబోయ్, నీకు బర్త్డేలు కూడా గుర్తుంటాయా? నా పరిస్థితి చూస్తున్నావుగా, ఎంత బిజీనో. అన్నట్టు నీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయి. ఏంటిది షాకుల మీద షాకులు? నేను నమ్మలేకపోతున్నాను. ఇలాంటి ఫార్మాలిటీస్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండవే. వాళ్ళకి వీలవుతుందేమో కనుక్కో. నేను వస్తున్నానని చెప్పొద్దు, వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం. ష్యూర్, అలా చేస్తే వాళ్ళు థ్రిల్ అవుతారు. హలో వివేక్, అరవింద్ కి ఫోన్ ఓ సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాలి. అరవింద్, మొన్న నా బర్త్డేకి నీ ఫ్రెండ్స్ అంతా మిస్ అయ్యారు కదా, మీ అందరికి ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పు, పర్లేదు చెప్పు. సర్ప్రైజ్ కాదు, షాక్ ఏ ఇస్తాను. మీరు వస్తే చెప్తాగా. ఏంటి, రఫీ కుదరదంటున్నాడా? అదేం కుదరదని చెప్పు. అందరూ తప్పకుండా రావాలి. పోయినసారి మిస్ అయ్యారు, ఈసారి ఎవరూ మిస్ కావడానికి వీల్లేదు. మీ ఫేవరెట్ టులిప్స్ రెస్టారెంట్ లో. అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాంలే. ఓకే అయితే. నీకు ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఫ్రీడమ్ ఫైటర్ శ్రీపురం గోపాలకృష్ణ గారు. ఆయన మనవడే అరవింద్. శివ కంప్యూటర్స్ లో ఎక్స్పర్ట్, వెరీ బ్రిలియంట్. రఫీ కాలేజ్ లో బాక్సింగ్ ఛాంపియన్. ఇక వివేక్, అతను టామ్ బాయ్, సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటాడు. అదిగో వచ్చారు.
రండి మీకోసమే వెయిటింగ్. మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా. మీట్ మై బ్రదర్ శరత్ చంద్ర ఏసీపీ. నేరస్తులకి సింహ స్వప్నం. హాయ్ బ్రిలియంట్ గైస్, నైస్ టు మీట్ యూ. అన్నయ్య నేను చెప్పానే, తను టామ్ బాయ్ వివేక్. హాయ్. హలో. రఫీ, శివ హలో సార్. అండ్ అరవి. హలో. కమ్ ఆన్ సిట్. ఆర్డర్ ఎవరు చేస్తారు? నువ్వే చెయ్యి. ఓకే. బేరర్? ఈ మెనూలో ఉండేవన్నీ రెగ్యులర్ ఐటమ్స్. నువ్వు లోపలికి వెళ్ళి నీ ఫ్రెండ్స్కి స్పెషల్గా ఏమైనా చేయమని చెఫ్కి చెప్పు. అతను నా క్లోజ్ ఫ్రెండ్. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్ అరవింద్, మీ తాతగారు లాగా నీకు దేశసేవ అంటే ఇంట్రెస్టా? ఆయన సంగతి ఏమో కానీ దేశభక్తి ఉంది సార్. ఎంతైనా ఆయన మనవాణ్ణి కదా. గుడ్. మిస్టర్ శివ, ఫోటోలో నీకు కళ్ళజోడుందే, అది ఇప్పుడు లేదా? ఉంది సార్. గొడవ చేయొద్దు. జ్యోతికి తెలీదు, కానీ మీ గురించి నాకంతా తెలుసు. ఫార్ ద పీపుల్. ఇది పబ్లిక్ ప్లేస్, చుట్టూ జనం ఉన్నారు. మర్యాదగా వచ్చి జీప్ ఎక్కితే అందరికీ మంచిది. ఓవర్ స్మార్ట్ అవుదామని ప్రయత్నిస్తే నేను టఫ్ పోలీస్ ఆఫీసర్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. సీన్ క్రియేట్ చేయదు. వెళ్ళండి. సర్చ్ ఇన్సైడ్. ఫాస్ట్. లోపల ఎవరు లేరు సార్. బయట మొత్తం వెతకండి. సో గో 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 ఆన్ ద డబుల్ ఫాస్ట్. ఆ సైడ్ కూడా వెతుకో. రవి, అన్ని చోట్ల వెతకండి. శివ నీ కొడుకేగా? నిన్నే అడిగేది. మాట్లాడమే. శివ నీ కొడుకేగా? మీరేం మాట్లాడినా మా అమ్మకు అర్థం కాదు. నాన్న పోయిన దగ్గర నుంచి అమ్మ పిచ్చిదానిలో అయిపోయింది. ఏం జరిగిందయ్యా? మా అన్నయ్యకి ఏమైంది? చూడమ్మా, మీ అన్నయ్య వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. అలాగేనయ్యా. Come on. Search. Search thoroughly. Yes, sir.
వివేక్ ఎక్కడ? వివేక్ ఎక్కడ? సార్ ఆయన మాట్లాడలేరు సార్. ఎనిమిది సంవత్సరాల క్రితమే ఆయన మాట పోయిందండి. చూడండి, ఓ కేసు విషయంలో వివేక్ని అరెస్ట్ చేయాలని వచ్చాం. మీ ఇల్లు సెర్చ్ చేయాలి. హింసతో ఏ సమస్యకి పరిష్కారం ఉండదని చిన్నప్పటి నుంచి నేర్పించాను. కానీ నేను చెప్పినంతా వృధా అయింది. చట్టపరంగా నేరస్తుడైన అతన్ని అరెస్ట్ చేయక తప్పదు. దానికి మీ సహాయం కావాలి. తప్పకుండా. వాడు చాలా తెలివైన వాడు. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. ఒక్కోసారి వాడు వేసే ప్రశ్నలకి సమాధానాలే ఉండవు. చిన్నప్పటి నుంచి నేను నేర్పిన ఆలోచనలు సరైనవా, ఇప్పటి వాడి ఆశయాలు సరైనవా నేను నిర్ణయించలేకపోతున్నాను. అతని గురించి మీకు వివరాలు ఏమైనా తెలిస్తే మాకు తెలియచేయండి. వాడికి నా ముందుకు రాలేడు. వీళ్ళ వెనక ఏదో టెర్రరిస్టుల హస్తం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఒక్కో కుటుంబం వెనక ఒక్కో ప్రత్యేకమైన చరిత్ర ఉంది. రాజకీయం, క్రిమినలిజం ఈ రెండు కలిసి ఆ 4 కుటుంబాలని నాశనం చేశాయి. ఒక మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందినవాడు శివ. వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తూ కల్తీ విత్తనాల వల్ల, కల్తీ పెస్టిసైడ్స్ వల్ల పంటలు పాడై అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. దెన్ రఫీ ఇండస్ట్రియల్ ఏరియాలో లేబర్ లీడర్ అబ్దుల్ రెహమాన్ కొడుకు. ఇండస్ట్రియలిస్టులపై పొల్యూషన్కి వ్యతిరేకంగా పోరాడాడు. ఆ పొల్యూషన్ వల్లే క్యాన్సర్ అటాక్ అయి చనిపోయాడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక పార్టీలు బయటకు వచ్చిన వ్యక్తి శ్రీపురం గోపాలకృష్ణ. స్వాతంత్రం వచ్చాక అధికారంలోకి, పదవుల్లోకి వచ్చిన వాళ్ల చేతుల్లోనే ఆయన ఎన్నో బాధలు పడ్డాడు. ఆయన కొడుకు నరసింహారావు హ్యూమన్ రైట్స్ ఉద్యమంలో ఉండగా 6 ఏళ్ల క్రితం పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లారు. ఇంతవరకు ఆయన జాడ తెలీదు. ఆయన కొడుకే అరుణ్. ఇక 4వ వాడు వివేక్. కార్మికుల్లో, రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి ఎన్నో చైతన్య గీతాలు రాసేవాడు, పాడేవాడు. వివేక్ వాళ్ళ ఫాదర్. చైతన్య గీతాలు పాడిన ఆయన గొంతు చలనం లేకుండా మూగదైపోయింది. అప్పటిదాకా ఆయన్ని వాడుకున్న విప్లవ పార్టీలు, వాటి నాయకులు ఆయన స్టేజికి పనికిరాడని దూరంగా నెట్టేశారు. పెద్ద పెద్ద పొజిషన్లోకి వచ్చిన నాయకులు ఆస్తులు, అంతస్తులు పెంచుకుంటూ పోతే ఆయన మాత్రం తినడానికి తిండి లేక, ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం చాలక ఇంట్లోనే పడున్నాడు. ఇలా ఈ సొసైటీ క్రూయాలిటీకి బలైపోయిన వారే ఈ 4. ఆ ఆవేశంలోనే ఇలాంటి ఉద్యమం మొదలుపెట్టడం క్వైట్ న్యాచురల్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఈ ఎమోషన్ వైరస్లా వ్యాపించే అవకాశం ఉంది. ఈరోజు ఎంక్వైరీకి నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్ రియాక్షన్ ఏంటో నా కళ్ళారా చూశాను సార్. నిజమే, అసలే ఉడుకు రక్తం. విప్లవాలు, ఆశయాలు ఆ రక్తంలో చేరితే అది లావాలా మండుతుంది, అగ్నిలా రగులుతుంది. అది పెనుమంటగా మారకముందే దాన్ని మనం ఆర్పేయాలి. చట్ట ప్రకారం వాళ్ళు క్రిమినల్సే. అయినా ఇంత తెలివైన కుర్రాల భవిష్యత్ నాశనం చేయడం ధర్మం కాదు. ఎస్, ఐ నో దట్. ఈ యూనిఫామ్ వేసుకున్నాక అలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు. ఆ 4 పట్టుకొని న్యాయస్థానంలో నిలబెట్టడమే నా కర్తవ్యం. వాళ్ళ గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడానికి నేనేమీ సంఘసేవకుణ్ణి కాదు. నువ్వు అనవసరంగా నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మనం చాలా పొరపాటు చేశాంరా. జ్యోతితో రొమాంటిక్ డ్రామాలు, వాళ్ళ ఇంటికెళ్ళి మెయిల్ చెక్ చేయటాలు, ఇవన్నీ కరెక్ట్ కాదేమోనని నాకు ఇప్పుడు అనిపిస్తుందిరా. నీకు ప్రేమ అంటే ద్వేషం రా, ప్రేమించే వాళ్ళంటే జలసి. ప్రేమ కాదురా, దిల్లున్న వాళ్ళు చేయాలి ఈ పనులు. మధ్యలో నీలాగా లవ్, రొమాన్స్ అని తిరిగితే మనం ఫినిష్ అయినట్టే. అవునరా, నేను రొమాంటికే, సెన్సిటివే. మీకు తెలుసుగా, ఒకప్పుడు ఆటపాటలతో ప్రజల్ని మురిపించిన ఒక సింగర్ కొడుకు నేను. ఇక ఆట పాట అంటారా, అది నా రక్తంలోనే ఉంది. అది చచ్చేదక్కపోదు. ఇక ప్రేమ అంటావా, అది నా కంట్రోల్లో లేదు. నా పద్ధతి మీకు నచ్చకపోతే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. పోతే పో, కానీ మేం మాత్రం వెనకడికి. నువ్వు కాకపోతే ఇంకొకటి. ఆపండి రా. ప్రపంచాన్ని అంతా ఒకేసారి మార్చాలని కాదుగా మన ఉద్దేశం. మనం ఎంత చేయగలమో అంతే చేయాలి. రోజుకి ఒక్కడికి ముందుకేసినా చాలు. యు ఆర్ రాంగ్. అసలు కొయ్యాల్సింది చేతులు కాళ్ళు కాదు, వాళ్ళ గొంతులు. నో, ప్రాణాలు తీసే హక్కు మనకు లేదు. మనం నేరస్తుల్ని శిక్షించేది వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికి. శిక్షించబడ్డవాడు మారాలి, తప్పు చేసే వాళ్ళకి హెచ్చరికగా ఈ సమాజంలో తిరగాలి. ఆ భయంతోనైనా మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు. మనం ఎన్నో నష్టపోవచ్చు,
ఉద్యోగం, కుటుంబం, భవిష్యత్తు అన్నీ. కానీ అందరికీ మంచి జరగాలంటే కొంతమంది కష్టపడక తప్పదు. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదని మన రాజ్యాంగం చెప్తోంది. అలా తప్పించుకున్న ఒక్కో దోషి వల్ల వందలాది మంది అమాయకులు బలైపోతున్నారు. ఆ అమాయకుల కోసం మనలాంటి వాళ్ళు సమిధులైనా పర్వాలేదు, కానీ ఒక్క దోషి కూడా శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. వివేక్, వెళ్ళిపోతానంటున్నాం. మన ఉద్యమం మంచిదని గుర్తించి ఆ ఇన్స్పిరేషన్తో కొంతమంది అయినా ముందుకొస్తే మన లక్ష్యం నెరవేరినట్టే. కొంచెం ఆలస్యమైంది. ఆకలిస్తుంది కదా. మా కోసం మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. ఇది రిస్క్ కాదు, నాకు చాలా ఇష్టమైన పనే నేను చేస్తున్నాను. మీ వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతోంది. మీ ఉద్యమానికి పుట్టుకే కానీ చావు ఉండకూడదు. ఎల్లమ్మ జాతరలో ఘోరం, కల్తీ సారా తాగి వందలాది మంది మరణం. తాజా వార్త, తాజా వార్త. కల్తీ సారా తాగి వందలాది మంది మరణం. తాజా వార్త, తాజా వార్త. తాజా వార్త, తాజా వార్త. కల్తీ సారా తాగి వందలాది మంది మరణం. आज आंध्र प्रदेश के नलगोंडा जिले में शराब की दुर्घटना में 100 से ज्यादा लोगों की मृत्यु हुई और कई अन्य लोगों ने अपनी आंखों की दृष्टि खो दी। ये दुर्घटना देवी यल्लम्मा की पूजा में मनाया गया त्योहार में నల్గొండ हुआ। జిల్లా సమీపంలో జరుగుతున్న ఎల్లమ్మ జాతరకు వచ్చిన భక్తులు కల్తీ సారా సేవించిన దుర్ఘటనలో 160 మంది మృతి చెందగా చాలా మంది దృష్టిని కోల్పోయారు. అరుణ్ కుమార్ మాటివి. पास वाले शहरों से डॉक्टरों और दवाइयों का प्रबंध किया जा रहा है। In a man-made disaster, more than 100 people died and many more lost their eyesight. ఈ దుర్ఘటనలో 160 మంది చనిపోయారని, 120 మంది చూపు కోల్పోయారని వార్తలు వస్తున్నాయి. చాలా మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో ఆ సంఖ్య పెరగొచ్చని అధికారులు భయపడుతున్నారు. Hospitals are full of victims. Doctors and other medical personnel are trying their best to treat the victims. Sandhya, NDTV. సారా కాంట్రాక్టర్ల స్వార్థం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, లంచగొండితనం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రజలు కోపద్రిక్తులవుతున్నారు. మరణించిన వారు, చూపు కోల్పోయిన వారు, సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారు, వీరందరి బంధువుల రోదనలతో ఆసుపత్రి వద్ద పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రవి, TV9. ఆ జాతరకు వచ్చిన భక్తుల సంఖ్య లక్షల్లో ఉండటంతో అస్వస్థులైన వారి సంఖ్య చాలా అధికంగా ఉంది. నగరంలోని హాస్పిటల్స్ అన్ని బాధితులతో నిండిపోయాయి. ప్రసాద్, ఈటీవీ. మన సారా తాగి ఎంతమంది జనం చచ్చినందుకు ఏడుస్తారేంటయ్యా? జనాభా తగ్గిపోలా? జనం తెచ్చారని సారా అమ్మడం ఆపేస్తామా? అది సరే గాని మీరందరూ ఇక్కడ ఉండటం వల్ల చాలా సమస్యలు వచ్చేటట్టున్నాయి. నా పేరు బయటపడే ప్రమాదం కూడా ఉంది. కొన్నాళ్ళు మీరందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవటం మంచిది. అందుకే సింగపూర్ వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తున్నాను. హలో, అదే కన్ఫర్మ్ చేయండి. సింగపూర్ వెళ్ళటానికి వీసా ఆలస్యం అయ్యేటట్టుంది. మీరందరూ ఒరిస్సా వెళ్ళడానికి ఏర్పాట్లు చేశాను.